యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెయ్యి కాంట్రాక్టును ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీకి కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు, యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కూడిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెయ్యి కాంట్రాక్టర్ను ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీకి కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు, యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కూడిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మదర్ డైరీ పురోగతికి సహకారం చేరుతుందన్నారు. మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి పూర్తి స్థాయిలో మదర్ డైరీ నెయ్యిను ఉపయోగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈరోజు యాదగిరిగుట్ట దేవస్థానానికి మరి గత 35 సంవత్సరాల నుంచి నిరవధికంగా మదర్ డైరీ నెయ్యిని సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసి విజయ డైరీ నెయ్యినే తీసుకోవాలనే దాని మీద ఒక జీవో తీయడం జరిగింది. దానికి ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి అత్యధిక భాగం రైతుల నుంచి సేకరించేటువంటి పాలతో ఉత్పత్తి అయ్యేటువంటి నెయ్యి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి చెందాలి. మరి అగ్రభాగంలో ఉన్నటువంటి సొసైటీస్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మరి ఆలేరు భువనగిరిలోనే ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ మేము ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు స్వామివారికే వేయాలి. మరి అటువంటి నెయ్యి కూడా ఈ 35 సంవత్సరాల నుంచి నాణ్యత లోపించకుండా మరి సప్లై చేసినాం కాబట్టి అదేవిధంగా మరి మదర్ డైరీ నెయ్యినే మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన విప్ బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి చొరవతోని మరి వాడు తీసుకున్నటువంటి చొరవ మరి సీఎం గారి దగ్గర తీసుకుపోయి మరి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జి మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సహకారంతో ఈరోజు కొండా సురేఖ గారు అందరూ మన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ గారి సహకారంతో
మరి ఈరోజు మళ్ళీ యథావిధిగా మదర్ డైరీ నెయ్యినే తీసుకోవాలని సూచనప్రాయంగా వాళ్ళంతా ఇవ్వడం జరిగింది. దానికి మేమంతా కూడా ఆర్డర్ రూపేణ ఇవ్వాలన్నప్పుడు దానికి కొంత టైం తీసుకొని మేము ఇస్తామన్నారు. దానికి మేమందరం కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి యాదగిరిగుట్ట పాదాల దగ్గర మరి స్వామివారి సమక్షంలో మరి మీరు ఇచ్చినటువంటి మళ్ళీ ఏదైతే రివ్యూ చేసినారో మాది దాన్ని కంటిన్యూ చేయమని మరి సీఎం గారికి మరి మా మంత్రులకు ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దాన్ని కంటిన్యూ చేయాలని మరి గౌరవ